सिद्धि विघ्नेश्वर परब्रह्मणे नमो नमः। ओम श्री लक्ष्मी वेंकटेशाय नमो नमः। ओम श्री माता पितृभ्यो नमो नमः। अंदरिकी श्री ललित वास्तु ज्योतिष्यालयं तरपुन हार्दिक स्वागत सुमांजलि अर्पिस्तू ఈ రాబోతున్నటువంటి పరాభావ నవ సంవత్సరం ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అన్నది ఇప్పుడు నేను తెలియజేసుకుంటున్నాను. అంతకు ముందుగా ఈ సంవత్సరం ఉగాది ఏ రోజున చేయాలి అంటూ చాలామంది ప్రశ్నల పరంపర పంపుతున్నారన్నమాట. నిజానికి 19వ తేదీన సూర్యోదయ కాలానికి అమావాస్య ఉండడం చేత మరి ఆ రోజు చేయవలెనా లేదా రెండవ రోజు అంటే 20వ తేదీ చేయవలెనా అంటూ చాలామంది తమ సంశయాన్ని వెలిపిస్తున్నారన్నమాట. కానీ ఇక్కడ ఒక విచిత్రం ఏమిటంటే సూర్యోదయ కాలానికి అమావాస్య ఉండి ఆ వెంటనే పాడ్యమి మొదలై తర్వాత రెండవ రోజు సూర్యోదయానికి పాడ్యమి వెళ్ళిపోయి విజయ తిథి రావడం వల్ల అంటే 20వ తేదీ ఉదయానికి ఏమాత్రము పాడ్యమి శేషము లేకుండా పోవడం వల్ల మనం ఖచ్చితంగా కూడా 19వ తేదీన అమావాస్య గడియల తర్వాత పాడ్యమిని అంటే ఉగాదిని ఆచరించుకోవాల్సి వస్తుందన్నమాట. ఇక ఈ పరాభవనామ సంవత్సరం ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో మీకు తెలియజేసుకునే ముందుగా నవగ్రహ ప్రార్థనతో నేను ప్రారంభిస్తాను. ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యస్య రాహవే కేతవే నమో నమః. ఈ పరాభవనవ సంవత్సరంలో రాజుగా అత్యంత శుభకారకుడైనటువంటి గురువు రాబోతున్నాడు అన్నమాట. అంటే ఈ సంవత్సరానికి రాజు అధిపతిగా అదేవిధంగా నీరసాధిపతిగా కూడా గురుడు 2 స్థానాలను ఆక్రమించుకుంటున్నాడు అన్నమాట. అదేవిధంగా మంత్రి స్థానాన్ని కుజుడు, సైన్యాధిపతిగా అర్ఘ్యాధిపతిగా మేఘాధిపతిగా చంద్రుడు రాబోతున్నాడు. అంటే చంద్రుడికి ఇక్కడ 3 పదవులు లభిస్తున్నాయన్నమాట. అదేవిధంగా శుక్రుడు సస్యాధిపతి అయినాడు, ధాన్యాధిపతిగా స్థానాన్ని బుధుడు ఆక్రమించుకుంటున్నాడు అన్నమాట. ఇక రసాధిపతిగా బుధుడు రాబోతున్నాడు, కాబట్టి రసాధిపతిగా సూర్యుడు రాబోతున్నాడు. ఈ నవనాయకులలో 7 ఆధిపత్యాలన్నీ కూడా శుభగ్రహాలకు, అదేవిధంగా 2 ఆధిపత్యాలు మాత్రం అపగ్రహాలకు లభిస్తున్నాయి. ఇందువలన దేశంలోనూ మన రాష్ట్రాల్లోనూ చక్కటి రాజ్యపాలన సాగుతుంది. రాజులు అంటే ప్రధానమంత్రి గారు కావచ్చు, రాష్ట్ర ముఖ్యమంత్రులు కావచ్చు, తమ తమ పదవులను సురక్షితంగా కాపాడుకోవడమే కాకుండా చక్కగా రాజ్యపాలన చేయగలుగుతారన్నమాట. ఇక వారి ప్రజాపాలన ఏ విధంగా ఉంటుందంటే ప్రజామోదంగా, జనామోదంగా, అత్యంత ప్రియంగా ఉంటుందన్నమాట. దేశంలోనూ రాష్ట్రాల్లోనూ అన్ని రంగాలు చక్కగా అభివృద్ధి చెందుతాయి, నూతన పరిశ్రమలు వస్తూ ఉంటాయి. ప్రపంచమంతటా కూడా ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ మన దేశం మాత్రము ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఆర్థికంగా కూడా నిలదొక్కుని ఉంటుందన్నమాట. అదేవిధంగా మన దేశంలో కొత్త కొత్త జాతీయ రహదారులు కావచ్చు, రాష్ట్ర రహదారులు కావచ్చు ఏర్పడతాయి. అదేవిధంగా నూతన రైల్వే లైన్లు, అదేవిధంగా రైళ్లు కూడా ఏర్పాటు చేస్తారు కేంద్ర ప్రభుత్వం వారు. ఇక మన రాష్ట్ర రాజధాని అమరావతి పనులు కూడా చాలా చక్కగా వేగంగా జరుగుతాయి. అదేవిధంగా మన అమరావతి కూడా ఒక మహానగరంగా వర్ధిల్లబోతోందన్నమాట. ఈ సంవత్సరంలో 4 కుంచెల వర్షము భూమి మీద పడుతుంది కాబట్టి, అది కాకుండా ఋతుపవనాలు సకాలంలో సక్రమంగా ప్రవేశిస్తాయి కాబట్టి వర్షాలు చక్కగా పడతాయి. ఏమాత్రము నీటి కొరత అనేది ఏర్పడదు.
జలాశయాలు కావచ్చు, నదులు కావచ్చు, అన్నీ కూడా జలకళతో శోభిల్లుతాయి, నిండుతాయి. అదేవిధంగా కొన్నిసార్లు నదులు ఉప్పొంగడం వల్ల కొన్ని మహానగరాలు నీట మునిగే అవకాశాలు కూడా కొంచెం కనబడుతున్నాయి అన్నమాట. పశ్చిమ ఆసియా దేశాలు యుద్ధాలతో అల్లాడిపోతూ ఉన్నప్పటికీ మన దేశానికి యుద్ధ భయం అయితే ఉండదు. కానీ పొరుగు దేశాలలో యుద్ధ వాతావరణం ఉంటుంది. అవసరమైనప్పుడు మన సైనికులు తమ వీర ప్రతాపంతో శత్రువులను చిత్తు చేసి మన దేశపు కీర్తి పతాకాన్ని గగనతలంలో ఎగరవేయగలుగుతారు. మన దేశ ఉన్నత స్థితిని నిలబెడతారన్నమాట. వారు తమ అప్రత్యేకమైనటువంటి పరాక్రమంతో శత్రువులను అతి సులభంగా ఓడించగలుగుతారు. వారికి కోలుకోలేని దెబ్బను కొట్టగలుగుతారన్నమాట. ఇక ఈ సంవత్సరంలో పంటలు కూడా చాలా చక్కగా పండే అవకాశం ఉంది. ఎర్రరేగడి నేలలు కావచ్చు, నల్లరేగడి భూములు కావచ్చు, చక్కగా సమృద్ధిగా పంటలను అందించబోతున్నాయి. ధాన్యాలైనటువంటి వరి, గోధుమ మరియు మిర్చి, అలాగే వాణిజ్య పంటలు, సుగంధ ద్రవ్యాలు, మొక్కజొన్న, వేరుశెనగ, నువ్వులు, ప్రతి పంటలు ఇలాంటివన్నీ కూడా చక్కగా పండేకి అవకాశం ఉందన్నమాట. ఇక ఈ విధంగా పంటలు బాగా రావడం వల్ల ముఖ్యంగా మన దేశంలో రైతాంగం అంతా కూడా సుఖ సంతోషాలతో ఆనందంగా జీవితం గడుపుతారన్నమాట. ఈ సంవత్సరంలో పండ్లకు, అదేవిధంగా నూనెలకు మరియు సుగంధ ద్రవ్యాలకు అధిక ధరలు వచ్చే అవకాశం ఉంటుంది. రైస్ మిల్లర్లందరూ కూడా బాగా లాభాలను ఆర్జిస్తారు. పాడి పరిశ్రమ చక్కగా అభివృద్ధి చెందుతుంది. పశువుల ధరలు కావచ్చు, పశుగ్రాసపు ధరలు కావచ్చు పెరిగే అవకాశాలు ఉంటాయి. ఇక ఈ సంవత్సరము ఎండల గురించి చెప్పాలి అంటే సూర్యుడి తాపము చాలా ఎక్కువగా ఉండి వడగాలులు విపరీతంగా వీచడము, అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడము, తద్వారా కొన్ని మరణాలు కూడా సంభవించే అవకాశాలు కనిపిస్తున్నాయన్నమాట. ఇక తీవ్రమైన వర్షాధారానికి వర్షాకాలంలో పెద్ద పెద్ద బండరాళ్ళు కావచ్చు, కొండరాళ్ళు కావచ్చు స్థానభ్రంశము చెంది పైనుంచి కిందికి వచ్చి రహదారులలో పడి దారులను స్తంభింప చేయడం జరగవచ్చు. తద్వారా రాకపోకలకు ఇబ్బందులు కలిగి ప్రజలు ఇబ్బందులకు గురి కావచ్చే అవకాశాలు ఉంటాయి. ఇక ఈ సంవత్సరము కర్తరి 4/5/2026 అనగా మే నెలలో 4వ తేదీ నుంచి వైశాఖ మాసంలో బహుళ తదియ సోమవారం నుండి చిన్న కర్తరి ప్రారంభమవుతుందన్నమాట. అదేవిధంగా 29/5/2025 వరకు అంటే 11 మే 2026 నుంచి 29 మే 2026 వరకు వైశాఖ బహుళ నవమి వరకు కూడా అధిక జ్యేష్ఠ శుక్ల త్రయోదశి వరకు కూడా పెద్ద కర్తరి ఉంటుందన్నమాట. ఈ సమయాలలో గృహాలలో చెక్క పనులు లాంటివి చేయించుకోవడం నిషిద్ధం అన్నమాట. ఇక మూఢమి గురించి చెప్పాలి అంటే ఈ సంవత్సరంలో 15/7/2026 తేదీ అనగా జూలై నెల 7వ తేదీ ఆషాఢ శుక్ల పాడ్యమి నుంచి 15/8/2026 శ్రావణ శుక్ల తదియ వరకు అంటే దాదాపుగా 31 రోజుల పాటు ఈ గురుమూఢమి ఉంటుందన్నమాట. ఎలాగూ ఆషాఢ మాసంలో ముహూర్తాలు ఉండవు కాబట్టి శ్రావణ మాసంలో ఎటువంటి సమస్య లేకుండా చక్కటి ముహూర్తాలను మనము పొందవచ్చు అన్నమాట. అదేవిధంగా శుక్రమూఢమి ఆశ్వేజ మాసంలో శుక్లపక్ష సప్తమి అనగా అక్టోబర్ 17వ తేదీ నుంచి అక్టోబర్ 27వ తేదీ వరకు ఆశ్వేజ బహుళ పాడ్యం వరకు శుక్రమూఢమి ఉంటుందన్నమాట. ఇక ఈ సంవత్సరం పుష్కర నిర్ణయం గురించి చెప్పాలి అంటే 26/5/2026 తేదీ నుండి 6/6/2026 సంవత్సరం వరకు జ్యేష్ఠ శుక్ల దశమి పైన ఏకాదశి ఉంటుంది. మంగళవారం ఉదయం 11:44 గురువుడు కర్కాటక రాశిలో ప్రవేశించడం చేత యమునా నదికి
పుష్కరాలు వస్తాయన్నమాట. ఆ విధంగా యమునా నది ఎక్కడికైతే నదీ ప్రవాహంలో ఉంటుందో అక్కడికి వెళ్ళి చక్కగా పుష్కర స్నానాలు జనులు ఆచరించుకోవచ్చు అన్నమాట. ఇక ఈ సంవత్సరము గ్రహణాల గురించి చెప్పాలి అంటే ఈ సంవత్సరంలో 3 గ్రహణాలు మనకు అంటే కలగబోతున్నాయి. కానీ ఈ 3 గ్రహాలు కూడా మన దేశం పైన ఏమాత్రము ప్రభావం ఉండదు. ఎందుకంటే ఈ 3 గ్రహణాలు కూడా మన దేశంలో కనిపించవన్నమాట. మొదటి గ్రహణము 22/8/2026 ఆగస్టు నెలలో సూర్యగ్రహణము, అదేవిధంగా 27/8/2026 చంద్రగ్రహణము, అదేవిధంగా 6/2/27 సూర్యగ్రహణం రాబోతున్నప్పటికీ ఇవి ఏవి కూడా మన దేశంలో కనిపించవు. కాబట్టి మనం ఎటువంటి గ్రహణ నియమాలు పద్ధతులు వాటిని పాటించవలసిన అవసరం లేదు. కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా గ్రహణాల గురించి మనం ఎవరు కూడా ఆలోచించుకునే పరిస్థితి లేదన్నమాట. ఇక ఈ సంవత్సరము సంక్రాంతి పురుషుడు ఏ విధంగా ఉండబోతున్నాడంటే ఈ సంక్రాంతి అనేది మనకు పుష్యమాసంలో శుక్లపక్షంలో షష్ఠి రోజున గురువారం రోజున రేవతి నక్షత్రంలో శివయోగ వజీకరణం వృశ్చిక లగ్నంలో 14/1/2027 అంటే జనవరి 14వ తేదీన రాత్రి సమయంలో 2:57 సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తున్నాడు అన్నమాట. అంటే అది నిజానికి 15వ తేదీన వేకువజాముకు వస్తుంది. కాబట్టి మరునాడు అనగా 15వ తేదీన 15/1/2026 తారీఖున మనం అందరూ కూడా సంక్రాంతి పండుగను జరుపుకోబోతున్నాం అన్నమాట. ఇక ఈ సంక్రాంతి పురుషుడి లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే ఇతని పేరు మందాకిని అనే పేరుతో ఉంటాడనమాట. ఈ యొక్క నామాన్ని కలగడం వల్ల కొంతమంది రాజులకు అరిష్టం ఏర్పడుతుంది. వేకువజామున ఆయన స్నానం చేస్తాడనమాట. కాబట్టి శుభం కలుగుతుందన్నమాట. ఇక కంబలము ధరించుట చేత కొంతమంది స్వాముల వారికి స్వామీజీలకు కొంచెం కీడు కలిగే అవకాశాలు ఉంటాయి. ఆయన చంద్ర గంధములను ధరించడం చేత యువతీ యువకులకు నష్టము. తర్వాత పద్మాన్ని ధరిస్తాడు కాబట్టి నీలములకు ధరలు వృద్ధి చెందుతాయి. విఘ్నముడిచే 3 రకముల అరిష్టాలు వస్తాయి. ఆయన కంచు పాత్రలో భుజిస్తాడు కాబట్టి కంచు పాత్రలకు నష్టం ఏర్పడుతుంది. ఆయన పెరుగును భుజిస్తున్న చేత స్ఫోటక భయం వస్తుందన్నమాట. అదేవిధంగా తాటిపండును తినట చేత ఏనుగులకు ప్రమాదము వచ్చే అవకాశం ఉంటుంది. దున్నపోతు వాహనం కావడం వల్ల దున్నపోతులకు కూడా హాని ఉంటుందన్నమాట. అదేవిధముగా ఆకుల గొడుగు తీసుకోవడం వల్ల గొప్ప సుఖం ఉంటుంది. అదేవిధంగా తోమర ఆయుధం చేత యుద్ధ భయం కూడా ఉంటుందన్నమాట. అదేవిధంగా అంటే దూది వలన శార్దూలాలకు హాని ఉంటుంది. ఆయన గగనం వైపు చూచుట చేత కష్టాలు ఉంటాయన్నమాట. లాలన చేష్ట వలన ప్రజా పీడ కలుగుతుంది. నిర్దిష్టగా ఉండడం చేత శుభాలు ఉంటాయి. మినుములు అక్షింతలుగా ఉంటాయి. కాబట్టి రేవతి ప్రజాహాని, అదేవిధంగా శుక్లపక్షం వల్ల రోగపీడలు ఉంటాయి, యుద్ధాలు ఉంటాయి. ఏకాదశి తిథి రావడం వల్ల రోగనాశనం ఉంటుంది. గురువారం కావడం వల్ల సృష్టి ఉంటుంది. రేవతి నక్షత్రం అరిష్టము, వృశ్చిక లగ్నం వలన ధరలు పెరుగుతాయి అన్నమాట. ఇక ఈ సంక్రాంతి పురుషుడు ఏ విధంగా ఉంటాడు అంటే 8 విశాలమైన నేత్రాలు, 8 వ్రేలాడే కను బొమ్మలు, 4 పొడవైన ముక్కులు, 8 చెవులు, అదేవిధంగా 2100 యోజనాల ఎత్తు ఉంటాడనమాట. 12 యోజనాల విశాలం ఉంటాడనమాట. ఈ సంక్రాంతి పురుషుడి ప్రభావం వల్ల పై చెప్పిన కొన్ని సమస్యలు ఉద్భవించినప్పటికీ మొత్తంగా సంవత్సర ఫలితమైతే శుభదాయకంగా ఉండడం వల్ల అవన్నీ కూడా మనం దాటుకొని అందరూ కూడా క్షేమంగా సుఖ సంతోషాలతో జీవించవచ్చు. కాబట్టి అందరూ కూడా ఆ సంక్రాంతి పుణ్యదినాన చక్కగా తర్పణాదులను గావించుకొని చక్కగా దేవుని పూజ చేసుకొని సుఖ సంతోషాలు పొందగలని ఆశిస్తూ సర్వే జన సుఖినో భవంతు. శుభం భూయాత్.